హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ని నీట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్తో పాటు హైప్ కూడా చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, హ్యాండ్స్కి పై వైపున పఫ్ స్లీవ్స్ వస్తాయి కదా. ఇక్కడ మాత్రం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. ఇక్కడ నెక్స్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం శారీలో క్లాత్ కొంచెం తీసుకున్నాను కదా, పై వైపున బుట్ట కోసం మిగిలిన క్లాత్తో ఇలా పైపింగ్ని అయితే రెడీ చేసుకున్నాను. అలాగే హ్యాండ్స్ వీ కట్ షేప్ దగ్గర ఇలా ఎల్లో కలర్ ఇస్తున్నాను. అందుకోసం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి ఇలా పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్లో క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాము. ఇక్కడ కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు. నాకు క్లాత్ కొంచెమే ఉంది, అంటే శారీలోంచి నేను 30 సెంటీమీటర్లు మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ పఫ్ స్లీవ్స్లోకి పోను నాకు మిగిలిన క్లాత్లో నేను పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకున్నాను. నాకు డోరీస్కి కూడా పెద్దగా క్లాత్ లేదు, అందువల్ల నేను ఇక్కడ పైపింగ్ని అయితే స్టిచ్ వేయట్లేదు. హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర, నెక్స్ దగ్గర నేను శారీ కలర్తో పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. హ్యాండ్స్కి వీ కట్ షేప్ దగ్గర మాత్రమే ఎల్లో కలర్ పైపింగ్ అయితే తీసుకుంటున్నాను. అందువల్ల ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం పైపింగ్ క్లాత్ అయితే సఫిషియెంట్గా లేదు, కాబట్టి క్రింది వైపున నడుం బెల్ట్ని 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున నేను నడుం బెల్ట్ని 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా కటింగ్లో, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను. నేనైతే ఫస్ట్ నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను. లేదు, మీరు డాట్స్ని స్టిచ్ వేసుకొనైనా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి. నేను ఇలాగే నేర్చుకున్నాను, ఇప్పటికీ ఇలానే కంటిన్యూ అవుతున్నాను. మీకు నచ్చిన మెథడ్ని ఫాలో అవ్వండి. ఫిట్టింగ్ నీట్గా వచ్చేలా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయడం నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. 2 డాట్స్ హైట్ కరెక్ట్గా ఒకే విధంగా రావాలి. ఇలా క్రాస్గా క్రింది వైపున 1/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. 2 డాట్స్ ఒకే హైట్లో ఉండేలా స్టిచ్ వేసుకోండి. నీట్గా ఇలా పై వైపున నెయిల్తో రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ 23 ఇంచెస్, 23 ఇంచెస్లో 4వ భాగం 5.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 5.75 ఇంచెస్కి 2 వైపులా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఒక క్లాత్కు మాత్రమే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. 2వ క్లాత్కి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర, అందువల్ల లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అయితే యాడ్ చేయలేదు. నేను మిషన్తోనే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తాను. ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ క్లాత్కి మీరు గమ్ని ప్లేస్ చేసి ఐరన్ చేశారు అంటే ఈ గమ్ మరకలు అనేది అక్కడక్కడ అంటుకుంటాయి. మీరు బ్లౌజ్ ఎంత బాగా స్టిచ్ చేసినా ఈ మరకలు అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల నేనైతే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేస్తాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ లేట్ అయినా పర్వాలేదు, ఫినిషింగ్ నీట్గా ఉండేలా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేస్తాను. ఇక్కడ క్రింది వైపున నేను 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు, అంటే కరువు షేప్లో ఉంది కదా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది, గట్టిగా లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా పైపింగ్ క్లాత్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను కదా. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి ఇప్పుడు మనం వేసిన కుట్టు కనిపించేలా పై వైపుకి ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్గా రైట్ సైడ్కి క్లాత్ అనేది మన వైపుకు ఉండాలి. ఈ లైనింగ్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ మన వైపుకు కనిపించేలా ఇలా ప్లేస్ చేసి కుట్టు వేసుకుంటే మనకి ఆల్రెడీ ముందు వేసిన కుట్టు అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల మనకి ఈజీగా పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకుందాం. 2 ఈ ప్రిన్సెస్ కట్ షేప్స్ అనేది ఎదురెదురుగా రావాలి. అలా ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. 12వ నంబర్ థ్రెడ్ని ఎప్పుడైతే తీసుకుంటామో థ్రెడ్ పక్కనే కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది, ఎందుకంటే పాదం మధ్యలో ఉన్న గ్యాప్కి ఈ 12వ నంబర్ థ్రెడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సూది పక్కన
ఈ 12వ నంబర్ థ్రెడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అందువల్ల ఈజీగా మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవచ్చు నార్మల్ పాదంతో. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసి ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ ఉంది కాబట్టి ఇలా టక్స్ని ఇస్తే రైట్ సైడ్కి ఈజీగా ఈ క్లాత్ అనేది టర్న్ అయిపోతుంది. ఇక్కడ పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. మనం సెకండ్ క్లాత్కి ఎటు స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు పై వైపున స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో ఈ 2 క్లోజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేశాను. ఇక్కడ మాత్రం స్టిచ్ వేయలేదు. సెకండ్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు పై వైపున స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అపెక్స్ పాయింట్ అని తెలుస్తుంది, అందువల్ల ఇలా మార్క్ చేసుకున్నాను. 2 సైడ్స్ అపెక్స్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ వస్తుంది. ఈ షేప్ వచ్చినప్పుడు గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటే కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. చూసారా, క్రింది వైపున 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఎక్స్ట్రా వచ్చిందంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. కర్వ్ షేప్ నీట్గా రావాలి. ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం ఇలా వీ కట్ షేప్ వచ్చేలా కట్ చేస్తున్నాను, చిన్న పాప కాబట్టి. ఇలా ఫ్రంట్ సైడ్ వీ షేప్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. అందువల్ల 2 ఫ్రంట్ పార్ట్స్ని ఇలా ప్లేస్ చేసి ఈ క్రింది వైపున మాత్రం కొంచెం వీ కట్ షేప్ వచ్చేలా ఈ పైన వైపున ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం వీ షేప్ వచ్చేలా కట్ చేశాను క్రింది వైపున. అలాగే ఇక్కడ టక్స్ ఉంది, టక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అనేది మనకి ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో, చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి. పై వైపున పైపింగ్ని స్టిచ్ వేస్తాము, క్రింది వైపున నడుం బెల్ట్ వస్తుంది కాబట్టి లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నీట్గా పై వైపున కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా నీట్గా టర్న్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి. ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. పై వైపున క్రింది వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ సైడ్ వచ్చేసి కాజా బెల్ట్ని కరెక్ట్గా 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేస్తాను, పై వైపున మనకి పైపింగ్ వస్తుంది కాబట్టి ఇలా నీట్గా స్టిచ్ అయితే వేస్తున్నాను. స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలాంటి క్లాత్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే రైట్ సైడ్కి వేస్ట్ అనేది కనిపిస్తుంది, లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. ఒక్కొక్కసారి కొన్ని వాషెస్కి పైపింగ్ అనేది లాగినట్టుగా బయటకు వచ్చేస్తుంది ఇన్విజిబుల్గా ఇలాంటి స్మూత్ క్లోత్స్కి పైపింగ్ వేసామంటే. ఇలా కాకుండా హెమ్మింగ్ మెథడ్లో నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేశారనుకోండి, ఇలాంటి స్మూత్ చాలా సెన్సిటివ్ క్లోత్స్కి పైపింగ్ని ఈ మెథడ్లో అంటే హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైపింగ్ వేస్ట్ అనేది గుచ్చుకోదు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, బ్లౌజ్కి లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. నెక్స్ట్ కాజా బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ వేయడం కోసం క్రింది వైపున నేను ఓవర్లాక్ వేసాను. ఈ హ్యాండ్స్కి క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రావాలి, ఈ వీకర్ షేప్ దగ్గర కూడా పైపింగ్ రావాలి. అందువల్ల హ్యాండ్స్కి క్రింది వైపునేమో ఇలా శారీలో క్లాత్తో అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. వీ కట్ షేప్ దగ్గర మాత్రం పై వైపున శారీ కలర్ వస్తుంది కాబట్టి ఎల్లో కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ పై వైపున బుట్ట వచ్చేసి శారీ క్లాత్ వస్తుంది కదా, అందువల్ల ఎల్లో కలర్ క్లాత్ తీసుకుంటే కొంచెం పైపింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఎల్లో కలర్ క్లాత్తో అయితే పైపింగ్ని ఈ విధంగా కరెక్ట్గా వీ కట్ షేప్ దగ్గర నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది సాగినట్టుగా ఉంటుంది, వీ షేప్ కదా, అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ గట్టిగా లాగకూడదు, పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ వీ కట్ షేప్ దగ్గర మాత్రం పాదాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి ఇలా పైపింగ్ క్లాత్ని ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి.
ఎక్కడ పైపింగ్ క్లాత్ని కానీ క్రింది వైపున బ్లౌజ్ పీస్ని కానీ అస్సలు లాగకూడదు. ఇలా వీ కట్ షేప్ దగ్గర నీట్గా మనం పైపింగ్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఇప్పుడు మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ వేయడం వల్ల మనం వేసిన స్టిచ్చెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే స్టిచ్ పైన మనం పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే రైట్ సైడ్కి నీట్గా పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది. ఇలా థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి. ఖర్చు కరెక్ట్గా తీసుకోండి, గట్టిగా లాగకూడదు. ఇక్కడ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది, సిల్కీగా ఉంది. ఏ మాత్రం మీరు గట్టిగా లాగారు అంటే చాలా లూజ్గా అయిపోతుంది అనమాట. క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే పైపింగ్ పక్కనే కుట్టు రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని, ఇక్కడ మీరు బిగినర్స్ అయితే పైపింగ్ నీట్గా రాలేదు, కొంచెం స్టిచ్ చేయడానికి ఈ వీ కట్ షేప్ దగ్గర ఇబ్బంది అనిపిస్తే మీరు పిన్స్ని సెట్ చేసి కుట్టు వేసుకోండి. ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. నేనైతే పిన్స్ని ప్లేస్ చేయలేదు, కార్నర్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి మిషన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకుని వీ కట్ షేప్ దగ్గర నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ వీ కట్ షేప్ దగ్గర టక్స్ ఇవ్వాలి. టక్స్ని ఇస్తేనే ఈజీగా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. అలాగే ఈ వీ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. నేను టక్స్ని ఇవ్వకుండానే ఇలా టర్న్ చేశాను. ఇలా టర్న్ చేశాక పై వైపున వీ షేప్ దగ్గర పైపింగ్ అనేది నీట్గా రాలేదు, అందువల్ల మళ్ళీ టర్న్ చేసుకొని ఈ వీ కట్ షేప్ దగ్గర నీట్గా టక్స్ని ఎప్పుడైతే ఇస్తామో పైపింగ్ అనేది రైట్ సైడ్కి నీట్గా వస్తుందన్నమాట. ఇలా టక్స్ని ఇవ్వాలి. క్రింది వైపున స్ట్రైట్గా ఉంది కాబట్టి అక్కడ టక్స్ని ఇవ్వాల్సిన పని లేదు. ఈ వీ షేప్ దగ్గర మాత్రం టక్స్ని ఇస్తేనే రైట్ సైడ్కి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ క్రింది వైపున పైపింగ్ చివరికి ఒక కుట్టు వేసుకోవాలి. మీకు ఇంకా నీట్గా ఫినిషింగ్ ఉండాలి అంటే ఇదే కుట్టు పైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నారనుకోండి, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ దగ్గర మాత్రం పైపింగ్ని ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేయలేదు, హ్యాండ్స్కి స్టిచ్ చేస్తున్నారు అనుకుంటారేమో. హ్యాండ్స్కి ఇలా స్టిచ్ వేయడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే హెమ్మింగ్ మెథడ్లో హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే హ్యాండ్ దగ్గర కొంచెం ఎత్తుగా అయిపోతుంది అనమాట, లావుగా వస్తుంది. నెక్స్ట్ దగ్గర మాత్రం లైఫ్ ఎక్కువ ఉండాలి కాబట్టి హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేస్తే బ్లౌజ్కి లైఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ హ్యాండ్స్కి పై వైపున పఫ్ నీట్గా రావాలి, బుట్ట అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను ఫస్ట్ ఇక్కడ లూజ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా లూజ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ థ్రెడ్ని నీట్గా ఇలా తీసేసుకొని చూసారా, ఇలా చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేలా ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ప్రిల్స్ అనేది వస్తాయన్నమాట. మామూలుగా ఇటువైపు ఒక 3 ప్రిల్స్, ఇటువైపు ఇంకొక 3 ప్రిల్స్ని ప్లేస్ చేసి ఎదురెదురుగా ప్రిల్స్ని అయితే ప్లేస్ చేస్తాం. అలా కాకుండా ఈ విధంగా లూజ్ స్టిచ్ వేసుకొని చూసారా, ఇలా నీట్గా మనకి ఎక్కడి నుంచి అయితే ఎక్కడ వరకు మనకి బుట్ట కావాలో ఆ విధంగా థ్రెడ్ని ఇలా లాగి చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకున్నాం అనుకోండి. ఇలా ప్లేస్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి, చాలా నీట్గా పఫ్ అనేది వస్తుందన్నమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎత్తుగా చాలా నీట్గా వస్తుంది. చిన్న చిన్న పఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ లుక్కే చేంజ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఈసారి పఫ్ హ్యాండ్స్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది పఫ్ అనేది. ఈ పఫ్ని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే పై వైపున ఒక కుట్టు కూడా వేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా పఫ్ని రెడీ చేసి పై వైపున కుట్టు వేయలేదనుకోండి, ఈ పఫ్ అనేది అటు ఇటు కదిలిపోతుంది. అందువల్ల ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం స్లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు అనేది నీట్గా మార్క్ చేసుకోండి, స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. పఫ్ పైన నేను ఒక కుట్టు వేసేసాను. మీరైతే ఖచ్చితంగా ఈ పఫ్ పైన కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేయండి. లేదంటే హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ పఫ్ అనేది అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. నేను స్టిచ్ వేశాను కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. కాబట్టి మీరు తప్పకుండా ఈ మెథడ్లో మీరు పఫ్ స్లీవ్స్ని రెడీ చేస్తే ఇలా థ్రెడ్ని అడ్జస్ట్ చేశాక ఖచ్చితంగా మీరు ఒక కుట్టు వేసుకోండి. అప్పుడు ఈ ప్రిల్స్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈ వీ కట్ షేప్ దగ్గర నుంచి క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి.
అలాగే ఈ ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు పైపింగ్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్రింది వైపును కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే 1/2 ఇంచ్ ఖర్చుతో ఇంకొక కుట్టు కూడా వేసుకోండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్కి కూడా పైపింగ్ పక్కనే ఒక కుట్టు వేసుకున్నాం కదా, అదే కుట్టు పైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలి. చూసారా, లూజ్ స్టిచ్ వేసుకొని ఇలా మనం బుట్ట హ్యాండ్స్ని రెడీ చేసామంటే చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా ఉందో. మీరు ఇలా ట్రై చేయండి. మనం చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకునే దానికంటే ఇలా మీరు పఫ్ని ఇలా దారాన్ని కొంచెం లాగినట్టుగా ప్లేస్ చేసుకొని పఫ్ హ్యాండ్స్ని రెడీ చేశారు అంటే చాలా నీట్గా పఫ్ అనేది వస్తుంది. చిన్న చిన్న ప్రిల్స్ రావడం వల్ల బ్లౌజ్ లుక్కే చేంజ్ అయిపోతుంది. చాలా యూనిక్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పఫ్ అనేది. అందరూ ఒకే విధంగా అటువైపు 3 ఇటువైపు 3 ప్రిల్స్ని ఒకే సైజులో ప్లేస్ చేసుకోలేరు. అలా కాకుండా ఇలా లూజ్ స్టిచ్ వేసుకొని దారాన్ని కొంచెం లాగినట్టుగా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాక బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని షోల్డర్స్ని 2 స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్, బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్. అందువల్ల నేను స్ట్రైట్ పీస్తో హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. కార్నర్స్ నీట్గా రావాలి కాబట్టి క్రాస్ పీస్ అయినా బాగుంటుంది, కానీ స్ట్రైట్ పీస్తో పైపింగ్ని స్టిచ్ వేస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ స్ట్రైట్ పీస్ మధ్యలోకి వెళ్తుంది అనమాట. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కార్నర్స్ దగ్గర పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని టర్న్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ పాట్ నెక్ కాబట్టి ఇలా నీట్గా పాట్ నెక్ని చివరికి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడ క్లాత్ను లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేయండి. మీరు కొంచెం లాగినా కూడా ఇక్కడ ఈ పాట్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఖర్చు కరెక్ట్గా తీసుకోండి. ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. అలాగే కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి ఎల్ షేప్ కార్నర్ నీట్గా వచ్చేలా ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఈజీగా మనం పైపింగ్ క్లాత్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఖర్చు కరెక్ట్గా 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల నెక్ షేప్ చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీస్ని ఈ థ్రెడ్ పైపింగ్ పైన ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడ స్టిచ్ వేసామో అని కనిపించదు, కానీ మనం స్టిచ్ వేసేటప్పుడు మిషన్ ఫూట్కే టచ్ అవుతూ ఉంటుంది కదా, పైపింగ్ అనేది మనకి మిషన్ సౌండ్లోనే తెలిసిపోతూ ఉంటుంది. కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా, అలాగే థ్రెడ్ పైన ఏమన్నా మిషన్ వెళ్తుందా అనేది మిషన్ సౌండ్లో తెలిసిపోతూ ఉంటుంది. అలాగే మన ఫింగర్ని ఎప్పుడైతే టచ్ చేస్తూ ఇలా పైపింగ్ని స్టిచ్ వేస్తామో పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. కార్నర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి బ్యాక్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. మీరు గమనిస్తున్నారో లేదో, ప్రతి దగ్గర నేను నెయిల్తో టచ్ చేస్తూ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ స్ట్రైట్ పీస్ కాబట్టి స్ట్రైట్ పీస్కి సాగే గుణం ఉండదు. అందువల్ల అక్కడక్కడ ఇలా ఫోల్డింగ్స్ ఇవ్వాలి. హెమ్మింగ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందువల్ల ఖచ్చితంగా కార్నర్స్ దగ్గర చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇవ్వడం వల్ల మనం హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఫింగర్తో టచ్ చేస్తూ థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా థ్రెడ్ మీద ఏమన్నా స్టిచ్ వస్తుందా ఇవన్నీ చూసుకుంటూ మిషన్ సౌండ్ చేంజ్ అవుతుందా అనేది చెక్ చేసుకుంటూ ఇలా మన ఫింగర్ సపోర్ట్తో మనం పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్ వచ్చిన దగ్గర మీరు బిగినర్స్ అయితే కార్నర్ దగ్గర నీట్గా మార్కర్తో మార్క్ చేసుకోండి. కరెక్ట్గా కార్నర్ వచ్చే దగ్గర అక్కడ సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోండి. అప్పుడు ఈ ఎల్ షేప్ కార్నర్ నీట్గా వస్తుంది. ఆల్రెడీ మీరు అడుగుతున్నారు స్క్వేర్ నెక్కి, స్టార్ నెక్కి, కార్నర్స్ ఉండే నెక్స్కి పైపింగ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో రైట్ సైడ్కి. ఇలా ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ పై వైపున
ఇక్కడ మెడ పీస్ ఉంది కదా, ఈ మెడ పీస్ చివరికి కుట్టు వేసుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్గా పైపింగ్ రైట్ సైడ్కి ఉందా లేదా అని. ఒకవేళ మీకు సరిగ్గా రాలేదు అంటే ఎక్కడైతే రాలేదో అక్కడ ఒకసారి ఈ మెడ పీస్ని అంతవరకు కుట్టుని విప్పేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి. చాలా నీట్గా పైపింగ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ ఈ మెడ పీస్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోండి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ మెడ పీస్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా వెళ్ళిపోతుంది, పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ మెడ పీస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన బాడీకి ఈ కాటన్ క్లాత్ అంటే మెడ పీస్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కదా, ఈ కాటన్ క్లాత్ టచ్ అవుతుంది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది. పైపింగ్ ఏమో ఒక సన్నని లైన్ లాగా రెడీ అవుతుంది. బ్లౌజ్కి లైఫ్ ఎక్కువ వస్తుంది, అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు. చూసారా, ఈ మెథడ్లో మనం పైపింగ్ని ఇలా స్మూత్గా జారిపోయే సెన్సిటివ్ క్లోత్స్కి పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసాము అంటే రైట్ సైడ్కి ఈ పైపింగ్ వేస్ట్ అనేది అస్సలు కనిపించదు. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్కి లైఫ్ ఎక్కువ వస్తుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైపింగ్ అనేది అస్సలు గుచ్చుకోదన్నమాట. నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ అవుతుందా లేదా. ఒకవేళ ఈ హ్యాండ్ క్లాత్ కొంచెం ఎక్కువ వస్తుంది అని అంటే ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా మనకి నీట్గా ఈ ప్రిల్స్ అనేది సరిపోతాయి అన్నమాట. నేను ఆల్రెడీ కుట్టు వేస్తున్నాను కాబట్టి ఈ ప్రిల్స్ అటు ఇటు చేంజ్ అవ్వవు. ఇలా నీట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి. ఇక్కడ హ్యాండ్స్ క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చింది కదా, ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఇంకొక ప్రిల్ని ప్లేస్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అందువల్ల నేను ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాను కదా, ఈ దారాన్ని కొంచెం గట్టిగా లాగాను. అప్పుడు ప్రిల్స్ అనేది ఇంకొంచెం వస్తాయన్నమాట. అంటే చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇవ్వకుండా ఆల్రెడీ లూజ్ స్టిచ్ వేస్తున్నాను కదా, ఆ లూజ్ స్టిచ్ని ఇలా నీట్గా కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకుంటే ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో, ఇలా రావాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి అయినా స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఆ చివరి నుంచి అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నేను మిడిల్లోంచి స్టిచ్ వేస్తున్నాను. ఇలా పఫ్ స్లీవ్స్ని మీరు స్టిచ్ వేసేటప్పుడు టక్స్ పాయింట్స్ దగ్గర నుంచి అంటే ఈ చివరి నుంచి కూడా స్టిచ్ వేసుకోవచ్చు. మనం స్టిచ్ వేసుకుంటూ వచ్చి సెంటర్కి కరెక్ట్గా రావాలి. సెంటర్ని ప్లేస్ చేసి ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. ఒకవేళ మ్యాచ్ కాలేదు అంటే ఒకవేళ హ్యాండ్ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకోండి. ఒకవేళ హ్యాండ్ క్లాత్ తక్కువ ఉంది అంటే ఒక ప్రిల్ని ఓపెన్ చేసుకోండి. ఇలా ప్రిల్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. అలాగే ప్రిల్స్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళకూడదు. ఒక ప్రిల్స్ పెద్దదిగా ఒక ప్రిల్స్ చిన్నదిగా లేకుండా అన్నీ ఈవెన్గా వచ్చేలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా సైడ్ జాయింట్ చాలా నీట్గా ఉంటుంది. చూసారా ప్రిల్స్ అనేది ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేయండి. అంటే మనం లూజ్ స్టిచ్ వేస్తున్నాం కదా, అందువల్ల అన్నమాట. ఎక్స్ట్రా ఏదైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేయండి. ఇదే కుట్టు పైన రెండవ కుట్టును కూడా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా మనం ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ క్లయింట్కి షోల్డర్ చిన్నదిగా ఉండాలి, నెక్ కొంచెం బ్రాడ్గా ఉండాలి. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కరెక్ట్గా రావాలి. పఫ్ అనేది చాలా నీట్గా ఉండాలి, ఓవర్గా పఫ్ రాకూడదు. అందువల్ల తన ఇష్టానికి తగినట్టుగా హ్యాండ్స్ని అయితే డిజైన్ చేశాను. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్కి కూడా నేను ప్రిల్స్ని అయితే ప్లేస్ చేశాను. చూసారా 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా పఫ్ హ్యాండ్స్ అనేది ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్. శారీలోంచి ఇలా చిన్న పీస్ తీసుకొని హ్యాండ్స్ని డిజైన్ చేసాము అంటే బ్లౌజ్ లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్. శారీకి కూడా చాలా అందం వచ్చేస్తుంది. అలాగే ఇలా హ్యాండ్స్ని డిజైన్ చేయాలి అంటే శారీలో కాంట్రాస్ట్గా కలర్స్ అనేది ఇలా ఉండాలి. సేమ్ కలర్స్గా శారీ ఉందనుకోండి బ్లౌజ్ అనేది అంత ఎలివేట్ అవ్వదు.
ఇలా శారీలో డబల్ కలర్ కూడా ఇలా డిఫరెంట్గా మ్యాచింగ్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇలా 2 కలర్స్తో శారీ వస్తుందో అలాంటి శారీకి ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్ స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చంక క్రింది వైపున 2 స్టిచ్చెస్ ఉంది కదా, ఇక్కడ మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి నేను సైడ్ జాయింట్ అయితే స్టిచ్ వేస్తాను. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపు స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేస్తాను. ఇలా స్టిచ్ వేయడం వలన చాలా నీట్గా సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మనకి సైడ్ జాయింట్ తిన్నగా రావాలి, ప్లస్ గుర్తు రావాలి, అంతే. నేను నేర్చుకునేటప్పుడు ఇలా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్, ఇలాగే స్టిచ్ వేస్తున్నాను ఇప్పటికి కూడా. మీరు బిగినర్స్ అయితే ఒక లైన్ని డ్రా చేసుకోండి, ఆ లైన్ మీదనే కుట్టు వేసుకోండి, చాలా నీట్గా సైడ్ జాయింట్ అయితే వస్తుంది. ఇలా 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది హెచ్చు తగ్గులుంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి. ఇలా ఒక సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లయింట్ చాలా సన్నగా ఉంటారు, అందువల్ల చంక క్రింది వైపున మనకి లూజ్ రాకుండా ఉండాలి అంటే హ్యాండ్ దగ్గర చాలా సన్నగా ఉంటారనమాట. మామూలుగా బొద్దుగా ఉన్న వాళ్ళకి బైసెప్ దగ్గర లూజ్ తీసుకొని అక్కడ కొంచెం కర్వ్ షేప్ ఇస్తాం, కానీ ఇలా సన్నగా ఉన్న వాళ్ళకి ఇలా లోపల వైపుకి కొంచెం క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన చంక క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదనమాట. చూసారా, ఇలా కొంచెమే ఒక 1/4 ఇంచు వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. చంక క్రింది వైపున లూజ్ లేకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు కదా, లావుగా ఉన్న వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్లో మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్ చూసారా ఎంత నీట్గా ఉందో. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను, 3 కలర్స్ వచ్చేలా ఇలా సింపుల్గా టాజల్స్ని రెడీ చేశాను. పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి కదా. చిన్న చిన్న ప్రిల్స్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేశాను. ఈ చిన్న ట్రిక్ని మీరు ఫాలో అయ్యి ప్రిల్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి, చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ చూసారా, ఈ షేప్ దగ్గర కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఇలా డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ కార్నర్స్ నీట్గా వచ్చేలా పైపింగ్ అయితే స్టిచ్ వేశాను. ఇక్కడ హ్యాండ్స్కి వీ కట్ షేప్ దగ్గర ఎల్లో కలర్, అలాగే క్రింది వైపున శారీ కలర్తో పైపింగ్ని స్టిచ్ వేశాను. ఒక సిస్టర్ ఇలా అడిగారు, రైట్ సైడే కాదు రాంగ్ సైడ్ కూడా చూపించండి అని. ఇదిగోండి రాంగ్ సైడ్ అయితే ఇలా ఉంది. హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ రైట్ సైడ్ అయితే పైపింగ్ ఇలా నీట్గా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో, రాంగ్ సైడ్ కూడా పైపింగ్ని స్టిచ్ వేశాక అలాగే హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ రైట్ సైడ్ అలాగే రాంగ్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది. మా మాస్టర్ నేర్చుకునేప్పుడు చెప్పేవారు, బ్లౌజ్కి మీరు రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తారో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఉండాలి, హెచ్చు తగ్గులు లేకుండా. అలాగే సైడ్ జాయింట్ దగ్గర కానీ అంత నీట్గా బ్లౌజ్ అనేది రాంగ్ సైడ్ కూడా ఉండాలి, అప్పుడే మన టాలెంట్ అనేది బయటపడుతుంది అని చెప్పేవారు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక 2 బ్లౌజెస్ని కట్ చేసి చూపించాను కటింగ్ చేసేటప్పుడు. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఫ్రంట్ సైడ్ స్టార్, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్, ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చేలా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ రాంగ్ సైడ్ కూడా చూపిస్తున్నాను. ఇలా 2 బ్లౌజెస్ అయ్యాయి కదా. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్, శారీ ఏమో ఇలా ఉంది ఫ్రెండ్స్. పైపింగ్ వద్దన్నారు. అలాగే టాజల్స్ని సింపుల్గా ఇలా డిజైన్ చేశాను. అలాగే హ్యాండ్కి చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను. ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్, ఇక్కడ కూడా పైపింగ్ వేయలేదు. ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా డిజైన్ చేశాను. బ్లౌజ్ రాంగ్ సైడ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు అడిగారని ప్రతి బ్లౌజ్కి రాంగ్ సైడ్ చూపిస్తున్నాను. ఇలా చిన్న పఫ్ వచ్చేలా బ్లౌజ్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. 3 బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్తారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.